మీడియా సమావేశంలో పాల్గొంటున్న గౌరవనీయులు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు, మిత్రులు రాఘవ గారు, మిత్రులు వాసుదేవ రెడ్డి గారు, మీడియా సమావేశంలో పాల్గొంటున్న మీడియా మిత్రులందరికీ నమస్కారం. యావత్ తెలంగాణ ఈరోజు గమనిస్తే ఎక్కడ చూసినా చెత్త, మురికి, కంపు, విపరీతమైనటువంటి దోమలు, విపరీతమైనటువంటి డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలతో వేలాది మంది గ్రామాలే ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మీడియా మిత్రులారా, ఎక్కడైనా గమనించండి. హైదరాబాద్, నేను ఉదయం కూడా ఎందుకైనా మంచిది మీడియా సమావేశం పెట్టే ముందు మరి కనీసం ముఖ్యమంత్రి ఉంటున్నా, చీఫ్ సెక్రటరీ ఉంటున్నా, గవర్నర్ ఉంటున్నా, హైదరాబాదు నడిబొడ్డులైనా ఎక్కడైనా బజార్లు బాగున్నాయా అని నేను పొద్దున 5 గంటలకు లేచి వాకింగ్ కొన్ని బజార్లకు వెళ్ళడం జరిగింది. అనేక కీలకమైన ప్రాంతాలు కూడా, స్ట్రీట్స్ కూడా చూసాం. హైదరాబాదు నగర నడిబొడ్డు నుంచి మొదలుకుంటే మా మహబూబాబాద్ లాంటి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీతో పోల్చుకుంటే మా స్వగ్రామాల్లో చిన్న పల్లె వరకు కూడా ఎక్కడ చూసినా కూడా గత 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఇంతటి దుర్గంధమైన పరిస్థితులు మనం చూడలే. డ్రైనేజీల వ్యవస్థ బాగలేదు, పని వాళ్ళకి జీతాలు లేవు, గ్రామ పరిపాలన సంబంధించి అత్యంత కీలకమైన ట్రాక్టర్లు మనం ఇచ్చాం. ఇవాళ ట్రాక్టర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ట్రాక్టర్లు ఇవ్వలేక, వాటిని మెయింటైన్ చేయలేక, డీజిల్ ఇవ్వలేక ఇగో ట్రాక్టర్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సరెండర్ చేస్తాను. ఈ ట్రాక్టర్ని మేము మెయింటైన్ చేయలేం, డ్రైవర్ జీతం మేము ఇవ్వలేం, ఈ ట్రాక్టర్ల పోషణ మేము చేయలేం, ఈ డీజిల్ మేము పోయలేమని చెప్పని ట్రాక్టర్ల సరెండర్ చూస్తున్నాం. గ్రామ పంచాయతీలకు బిల్లులు లేక మహాప్రభు బిల్లులు ఇవ్వండి మేము చేస్తున్నామని చెప్పని అక్కడ గ్రామ పంచాయతీలో పల్లెలు చూస్తున్నాం. పల్లెల్లో పడికేసిన పాలన, చేతిలో చిల్లిగవ్వలేదు, పనిచేసే గ్రామ కార్యదర్శుల సమ్మెలు చేస్తున్నారు. మాకు ఏ రకమైన పట్టింపులు లేవు, జీతాలు లేవు, మెయింటెనెన్స్ సంబంధించి ఏ రకంగా అవకాశాలు లేవని చెప్పని మేము మెయింటైన్ చేయలేకపోతున్నామని గ్రామ కార్యదర్శులు కూడా సమ్మె బాటలు పడుతున్నారు. మనం పల్లెలో చూసాం, ప్రకృతి వనం అని పెట్టాం, మెయింటెనెన్స్ లేదు, చెట్లు ఎండిపోతున్నాయి, నీళ్లు లేదు, పోషణ లేదు, వర్మి కాంపోస్ట్లు అయిపోయినాయి, వాటర్ ట్యాంకులు తుప్పుపట్టిపోతున్నాయి. అన్ని గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్ల వ్యవస్థ, మొత్తం మెయింటెనెన్స్ వ్యవస్థ కూడా అంత పోయింది. డబ్బులు లేవు, ఏం చేయాలంటున్నారు. మేము కలెక్టర్లను అడుగుతున్నాం, ఏంది దుర్మార్గం అని. మనం మా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తిరిగాం, ఎక్కడ స్వతంత్రం వచ్చిన కంచెలు కూడా అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని చూడలే. అంతటి పరిస్థితికి కారణం ఏంటి అంటే కేంద్ర నిధులు లేవు, రాష్ట్రానికి రావాల్సిన గ్రామ పంచాయతీలకు సంబంధించి కానీ, మున్సిపాలిటీలకు సంబంధించి కానీ ఎన్నికలకు జరగలేదు కనుక ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన కేంద్ర నిధులు రావడం లేదు. కారణం ఏంటంటే ఎన్నికలు పెట్టకపోవడం వల్ల అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా, 20 మాసాలుగా ఎందుకు ఎన్నికలు పెట్టలేదు? కారణం ఏంటి? ఎన్నికలు పెట్టకపోవడానికి కారణం ఏంటి? ఈ మధ్యకాలంలో చెప్పేదేంటి, 42% బీసీ రిజర్వేషన్ అనేది మేము చట్టబద్ధంగా అమలు చేస్తాం, ఆ అవకాశం ప్రజలకు ఇవ్వడం కోసం, బీసీ రిజర్వేషన్ కల్పించడం కోసం మేము ఎన్నికలు వాయిదా వేసుకుంటున్నాం, అది కాగానే పెడతామని. సాధ్యమా? సాధ్యమయ్యే విషయమా? సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయం కాదా? సుప్రీంకోర్టు గతంలోనే చెప్పలేదా 50% మించి రిజర్వేషన్ చేయకూడదని? దీన్ని పార్లమెంట్లో మాత్రమే పెట్టాలనే ఇంగిత జ్ఞానం తెలీదా ఈ కాంగ్రెస్ పార్టీ నేతలకి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఆర్డినెన్స్ అన్నారు, గవర్నర్ మీద నెపం పెట్టారు, ఇప్పుడు రాష్ట్రపతి మీద నెపం పెడుతున్నారు. ఇంకా తగుదనమ్మా అని మేము బీసీ బిల్లులపై సుప్రీంకోర్టుకు పోతామని.
సుప్రీంకోర్టు పోతామని. అదే సుప్రీంకోర్టు చెప్పింది కదా 50% మించి రిజర్వేషన్ పోవడానికి వీల్లేదు, రాజ్యాంగం కల్పించినటువంటి అంశానికి సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మళ్ళీ పోయి ఏం సుప్రీంకోర్టుని అడుగుతావు? సుప్రీంకోర్టు నీకేం చెప్పాలి అంటే నిబద్ధత లేక చేతగాక ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ యావత్ తెలంగాణలో ఉన్న పరిపాలన వ్యవస్థను మొత్తం కూడా కుంటుపడిపోయేలా ప్రజల్ని వేలాది లక్షలాది రూపాయలు హాస్పిటల్ల పాలు చేయడం కోసం, మంచాన బట్టి జ్వరపీడితులుగా చేయడం కోసం, కనీసం దోమల మందు కూడా కొట్టలేని దుస్థితికి ఈ పరిపాలన వ్యవస్థను తీసుకెళ్లడం కోసం, నీ పరిపాలన మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేది స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే బయటపడుతుంది కనుక తన వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం వివిధ రకాల కారణాలతోటి ఈ ఎన్నికను వాయిదా వేయడం అనేది ఇంతకు మించిన దుర్మార్గం అనేది ఇంకోటి ఉందా? 73, 74 రాజ్యాంగ సవరణ ఎవరు చేశారు? మీ రాజీవ్ గాంధీ గారు చేశారు. మీ రాజీవ్ గాంధీ గారు చేసిన స్థానిక సంస్థలకు సంబంధించి చేసిన రాజ్యాంగ సవరణ ప్రతి 5 సంవత్సరాలకు ఒక మారు ఎన్నికలు పెట్టాలని, ఖచ్చితంగా స్థానిక సంస్థలకు బలోపేతం చేయాలని, స్థానిక సంస్థలకు ప్రత్యేకమైన నిధులని అందజేయాలని చెప్పని ఆయన చేసిన చట్టానికి తూట్లు పడుస్తారా? తగుదనమ్మా అని నీతులు పలుకుతావా? ఇంకా రాజీవ్ గాంధీ గారి కోరిక మేరకి 21 సంవత్సరాల వయసున్న వారి ఎన్నికల్లో పోటీ చేయడానికి చట్ట సవరణ చేయాలని బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. నీ రాజీవ్ గాంధీ చేసిన రాజ్యాంగ సవరణకు అనుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి స్థానిక ఎన్నికలు పెట్టాలని చట్టం చేస్తే ఆ చట్టానికి తూట్లు పడుస్తూ ఇంకా రాజీవ్ గాంధీ పేరు చెప్తావా? ఈ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అలవాటు. వారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా సమయానికి అనుగుణంగా ఎన్నికలు పెట్టరు. స్థానిక ఎన్నికలు తొక్కి పెట్టడం, విపరీతమైన కాలయాపన చేయడం, స్థానిక ఎన్నికలు పెట్టడం అనేది నిజంగా వీరు ఎమ్మెల్యేలకి మరి ఇష్టం ఉండదో ఏందో అర్థం కాదు. ఎందుకంటే సర్పంచ్లు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు. మళ్ళీ వీళ్ళందరి మాట మేము వినాలి. వారు కూడా పరిపాలనలో భాగస్వామ్యం అవుతారు, వారికి నిధులు ఉంటాయి, వారు కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పనులు చేస్తారు. కనుక మేమే చేయాలి, ఎమ్మెల్యేలతో రాజ్యం ఉండాలనే దృఢ సంకల్పం ఈ కాంగ్రెస్లో ఒక జాడ్యంగా తయారైంది. ఇది అనాదిగా వస్తుంది. అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని వారే చట్టం చేసి ఆ చట్టాన్ని కూడా తుంగలో దొక్కే అలవాటు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతాను.